కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. తెలిసి తెలియని వయసులో పెళ్లి జరగడంతో పెళ్లి అయిన నెల రోజులకే దూరం అయిపోయిన భార్యాభర్తల యథార్థ గాథ ఈ రోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు లక్ష్మీ నరసమ్మ. లక్ష్మీ నరసమ్మకు నరసింహతో పెళ్ళై 2 నెలలైంది. ప్రపంచం పట్ల అవగాహన లేని వయసులో లక్ష్మీ నరసమ్మకు చిన్న వయసులోనే నరసింహకు పెళ్లి జరగడంతో ఇద్దరి కాపురం ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది. కాపురానికి వెళ్లిన వారం రోజులకే నరసింహకు పరాయి స్త్రీలతో సంబంధాలున్నాయని తెలుసుకున్న లక్ష్మీ నరసమ్మ అతణ్ణి నిలదీసింది. నరసింహ లక్ష్మీ నరసమ్మను కొట్టి హింసించేసరికి ఆమె పెద్దల్లో పంచాయితీ పెట్టింది. పెళ్లైన నెల రోజులకే కాపురానికి తీసుకువెళ్లిన భర్తతో పాటు అత్తమామలు తనను గాలికి వదిలేశారు అంటోంది లక్ష్మీ నరసమ్మ. నరసింహ మాత్రం లక్ష్మీ నరసమ్మ తనతో ఏ రోజూ సఖ్యత ప్రవర్తించలేదు అని, భార్యగా తనతో లేదు అని, వేరొక వ్యక్తిని ఇష్టపడుతున్నాను, తానే నా సర్వస్వం అంటూ ఆమె తెగేసి చెప్పడంతోనే తనకు లక్ష్మీ నరసమ్మకు మధ్య విభేదాలు మొదలయ్యాయి అంటున్నాడు. పెళ్లైన నెల రోజులకే మనస్పర్ధలతో దూరమైపోయిన భర్తతో తన కాపురాన్ని నిలబెట్టమంటూ లక్ష్మీ నరసమ్మ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన బాధని మనతో చెప్పుకోవడానికి లక్ష్మి తల్లిదండ్రులతో ఇక్కడికొచ్చింది. చెప్పు రాజా. మేడం పెళ్ళయింది మేడం. పెళ్ళైనాక అటు ఇటు తిరిగినాం మేడం. అంటే తిరుగులు ఉంటాయి కదా మేడం. అవి అయిపోయినాక మళ్ళీ బిచ్చాన్ని తోలిచ్చారు మేడం. అంటే ఆడుకోతందుకు తోలిస్తే సరే అని మా మమ్మీ డాడీ కూడా చెప్పకుండా వెళ్ళినా మేడం. వెళ్ళినాక కూడా నాకు ఎంత దొరికినాయో తీసుకొని వస్తుంటే మధ్యలో మా యారాలు గుంజుకుంటుంది మేడం. కొట్టి గుంజుకుంటుంది మేడం. మళ్ళీ మిగతా డబ్బులు తీసుకుపోయి మా అత్తమ్మకి ఇస్తే మా అత్తమ్మ అంటది రోజు అందరూ 1000 రూపాయలు తెచ్చుకుంటే నువ్వెందుకు దేవా అని 1000 రూపాయలు దేవాలని నన్ను కొడతారు మేడం. మా అత్త, మా మామ, మా యారాలు ముగ్గురు కొడతారు మేడం ఇంట్లోసి. ఇంట్లోసి కొట్టినాక మళ్ళీ తర్వాత నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ మా ఆయన కొడతారు మేడం. ఎందుకు కొడతాడు? ఏమో నువ్వు వెళ్ళిపో, నాకు ఒక్కరు ఉన్నారు, నేను ఆమెనే పెళ్లి చేసుకుంటాను, నువ్వు వెళ్ళిపో అని. నువ్వు చూసావా ఒకరున్నారు అన్నారు కదా? లేదు మేడం, అతను చెప్పిండు, అతను వదిన చెప్పింది మేడం. వదిన చెప్పారు? ఇద్దరు చెప్పిన. ఆయన కూడా జోకులు అంటురేమో అని నేను సీరియస్ తీసుకోలేదు మేడం. ఆడికి సపడాకున్నా ఆయన నేను నిజంగానే ప్రేమిస్తున్నాను, నువ్వు వెళ్ళిపో, నాకు అవసరం లేదు. మళ్ళీ ఇది బట్టలు దినం తప్పించి దినం పెడతారు మేడం. నువ్వు మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి కట్నం తెస్తావా? అంతకుముందు కట్నం అడగలేదు మేడం. కట్నం తెస్తావా తేవా నువ్వు అని నన్ను ఎంత తేవాలని నేను అడిగిన మేడం. నా దెబ్బలు తట్టుకోలేక అడిగిన మేడం. ఎంత తేవాలని నేను అడిగితే నేను 150 రూపాయలు 150,000 తెస్తావా తేవా అని నాన్న మస్తు కొట్టిరు మేడం. నన్ను మస్తు కొట్టింది. ఎప్పుడు పెళ్ళయింది నీకు? ఆగస్టు 26. ఆగస్టు 26. 2 నెలలు కూడా అవ్వలేదు. నెల కాకముందుకే ఇంటికి తోలేసి అన్నం పెడతారు మేడం. ఇంత అన్నం పెడతారు మేడం. దాంట్లో ఇంత కారం పొడి వేస్తారు మేడం. ఎవరు వేస్తారు? మా అత్త వేస్తుంది మేడం. అన్నం తినమంటే తింటుంటే నువ్వు ఎందుకు తింటావా అని కూడా కొడతారు మేడం. పెళ్ళైనాక 1 నెల నుంచి వాళ్ళు వచ్చిండ్రు రాలేదు అనే లెక్క లేనే లేదు.
పెళ్లి చేసుకోకపోవడం అంటే మేమే పోవాలి, మేమే దొరికొచ్చుకోవాలి. అక్కడ ఏం జరిగింది ఏం కథ అది మాకు తెలియదు. డాడీ ఇట్లాంటి సంగతి జరుగుతుంది ఈ లెక్క అంటే నేను మాట్లాడతలేమ్మా, నువ్వేం బాధపడకు. పోయినాను అప్పటికి ఇక్కడ కొట్టేసినాడు, ఇక్కడ బట్టి కొట్టేసినాడు మా అమ్మాయిని. ఎందుకు కొట్టేశారమ్మా? అర్థం లేకుండా ఎందుకు కొడతారు చెప్పు? ఇప్పుడు ఒకటి నువ్వు తప్పు చేయాలి, లేకపోతే ఆ కుర్రాడు తప్పు చేయాలి. ఇప్పుడు ఆ కుర్రాడికి నీ మీద ఇష్టం లేదు అని చెప్తున్నాడు కదా. ఒక మాట కారణం మేడం, ఎందుకంటే ఆ అబ్బాయి 2-3 సార్లు ఈ మాట అన్నాడు, నువ్వు నాకు అవసరం లేదు, నాకు ఇంకో అమ్మాయి అక్కడ ఉంది. ఈ మాట చెప్పినాక ఈ అమ్మాయి ఏం చేసిన, అయితే నువ్వు అలాగే ఉన్నావు కదా, నువ్వు అటే ఉండు, నా దగ్గర రాకు అని చెప్పి ఈ అమ్మాయి అన్నది. అదే వరకు నువ్వు కొట్టేసినాక నువ్వు ఇవన్నీ మానాలా, ఇవన్నీ పోవాలనుకుంటే ఈ అమ్మాయి అనేది మీ డాడీ దగ్గరికి పోయి డబ్బులు అని తీసుకురా, లేకపోతే ప్లాట్ అయినా రాసి. మాకు కూడా కొన్ని చెవుల పడ్డాయి మేడం. ఇది గుళ్ళపోసంపల్లిలో ఒక అమ్మాయితో చెడాంచంగా, ఉప్పలతో ఒక అమ్మాయితో చిలాంచంగా ఇవన్నీ పడుతుంటే వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. పెళ్ళి అయినాకనే పడ్డాయి మేడం ఇవన్నీ. ఏం చేద్దాం చెప్పండి? నేను న్యాయం చెప్పాను మేడం. న్యాయం అంటే మీకు ఎలాంటి న్యాయం కావాలి చెప్పండి? అబ్బాయి ఏమో కావాలి అని అంటున్నాడు, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వద్దని అంటున్నారు. సామాన్ తీసుకొచ్చి మీదో డైరెక్ట్ గా చెప్పారా? అవును, 10 మందిలో చెప్పినాడు మేడం. 10 మందిలో చెప్పారు. కొడుకు కావాలి, తల్లిదండ్రులకి వద్దు. ఎందుకు తల్లిదండ్రులకి వద్దు మరి అది అర్థమైతలేదు. ఫస్ట్ ఏమో మీరు ఎందుకు మీకు వద్దు అని అడగలేదా మీరు? మస్తుగా అడిగిన, 10 మందితో అడిపించిన మేడం. నేను ఇంత బతుకు చేసిరమ్మ, మమ్మల్ని ఇంత అన్యాయం చేసిరు. ఇంకొక బిడ్డను కూడా మస్తు హింస పెట్టరు, కారం అన్నం కడుపుకి అన్నం లేకుండా పెట్టిరమ్మ. నేను కూడా పోతే నువ్వు ఎందుకు వస్తావు అని అన్నారు నన్ను. నువ్వు రావద్దు, పెళ్లి చేసి ఇచ్చినావు అయిపోయేది, నువ్వు రావద్దు, ఎందుకు అదేలాగా తల్లిదండ్రులు లేకుండా ఉంటా చెప్పు? నువ్వు రావద్దు అని అంటే ఊర్లోకి రావద్దు అంటున్నావా, మీ ఇంటికి రావద్దు అంటున్నావా, చిన్నమ్మ కాక అంటే లే రావద్దు మా ఇంటికి, ఎందుకు వస్తావు, మా ఇంటికి రావద్దు. పిల్లకు ఫోన్ చేసి మా బిడ్డ ఉందో మీ మా కాక మాట్లాడతానంటే ఇట్లా ఫోన్ చేసి ఇట్లా చేతికి ఇయ్యరంట, ఇట్లా పాడేస్తారంట. ఇక ఈ అన్నం తినకుంటే ఏడ్చుకుంటే బాధపడుకుంటూ ఉంటుంది కదా. ఇగో నీ బిడ్డ ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఏమయ్యా మంచిగురా, బిడ్డ గిట్ట మంచిగా, నువ్వు మంచిగా అని అడుగుతావు కదా. అడిగితే ఇగో నీ బిడ్డ అన్నం తింటలేదు తొలకపోరి. అది ఎప్పుడు 12 గంటల రాత్రి, 11 గంటల రాత్రి తొలకపోరి. ఓ మామ తొలకపోండి, నాకు వద్దు అనంటే, ఎందుకయ్యా అంత పెద్ద మాట అంటున్నావు గిన్ని రోజులకే, ఎందుకయ్యా ఇంకా పసుపు బట్టలే ఆరలేదు, కాళ్ళకు పారన్నే ఆరలేదు, ఎందుకయ్యా నా ఏం బాధ చెప్పయ్యా చెప్పు, నువ్వు నా కొడుకువే చెప్పు నాయన అని అంటే, లే నాకొద్దు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? న్యాయం కావాలి మేడం. న్యాయం కావాలంటే ఎలాంటి న్యాయం కావాలి? న్యాయం అంటే భార్యాభర్త మంచి కలిసిమెలిసి ఉండాలా, వాళ్ళ బతుకులేని వాళ్ళు మంచిగా బతకాలా, లేదంటే వాళ్ళకు ఇంకా ఏదేమన్నా కావాలనుకుంటే నాతో కొట్లాడమను. మీరు 10 మందిలో పెట్టి నువ్వు గల్ల మీద ఇట్లా బట్టి నాకు సరిపోతలేదు, నీ కూతురికి మాకేం సరిపోతలేదు, మాకు 10 ఇవ్వండి 5 ఇవ్వండి అని కొట్లాడమను. దాని గురించి నేను తల్లాడుతున్నా ఒక కూతురు కోసం. కానీ ఇలాంటి మూగ దెబ్బలు కొట్టుకుంటే ఇంట్లో చేయడం మంచిది. మా ఆయనకు అక్కజల్లలు లేరు మేడం, అందుకే ప్రాణం, ఆడపిల్ల అంటే చాలా ప్రాణం. ఒక అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రికి ఒక్కడే, వెనక ముందు మాకు ఎవ్వరు లేరు మేడం. సరే ఏం ఏడవద్దు, ఆయన పిలుద్దాం, ఆయన పిలిచి మాట్లాడతాం. ఆయన పేరేం చెప్పావు? నరసింహ. చెప్పు నరసింహ, ఏంటి? మేడం పెళ్ళి అయింది నాది. ఎప్పుడు? 2 నెలలు అయింది. 2 నెలలు అయింది. 2 నెలలు అయింది మేడం. 2 నెలలకు అయినాక ఇంట్లోకి వచ్చినాక, పెళ్ళి అయిపోయినాక ఇంటికి వచ్చినాం.
వచ్చా ఫస్ట్ రోజు అదే ఫస్ట్ నైట్ రోజు ఇంట్లోకి దగ్గరకు పోయినా మేడం. దగ్గరకు పోతే రాణించుకోలేదు. నాకు బాణం బాగాలేదు అది ఇది అన్నది. అంటే నేను చూసి సరే ఏమో లేడీస్ నుంచి ఏమో అని నూకున్నాను మేడం. నూకొని మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ దగ్గరికి పోయినా. దగ్గరికి పోతే నువ్వు దగ్గర గ్రాఫ్ చేయకలేదు సరే అని మళ్ళీ దగ్గరికి పోతే చేతిలో ఇట్లా మీదకి పోతే నూకేసింది మేడం. ఏదో చేసి ఇట్లా అనలేదు మేడం, నూకే అనలేదు. మేడం చెప్పాలి విందా ఒక్కసారి లక్ష్మి ఆయన ఫస్ట్ ఏమేమి చెప్తారో అన్ని విందా, తర్వాత నేను నిన్ను అడుగుతాను అప్పుడు చెప్తారు. కానీ నూకేసింది మేడం. నూకేసినాక తర్వాత మళ్ళీ పోతే నీళ్ళైతాయి. ఇట్లా నాకు దగ్గర రాకు నువ్వు వస్తా నువ్వు ఎందుకు వస్తావు నువ్వు చేస్తున్నావు అన్న. సరే అమ్మాయి ఎందుకు ఇట్లా చేస్తుంది, అమ్మాయి ఎందుకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది అనుకొని నేను మా వాళ్ళతో చెప్పుకుంటలేను కూడా. సప్పారాకనే ఉన్నావు మేడం. సప్పారాకం ఉండి ఇంట్లో కడపలో పెట్టుకొని సప్పాకు బయట తిరుగుకుంటున్నా సప్పాకున్నా. ఒకరోజు దగ్గరికి పోయినా. అప్పుడు ఒకసారి దగ్గరికి పోతే రప్పించుకుంది. ఒకసారి పోయిన మేడం ఆమె దగ్గరికి పోయినాక మళ్ళీ తర్వాత మళ్ళీ పోతే ఊకే నన్ను సతాయిస్తున్నావు నువ్వు దగ్గరకు రాకు, నాకు దగ్గరికి వస్తే మాత్రం నాకు చెప్పుతోటి కొడతా, నిన్ను చెప్పేసి కొడతా అన్నది మేడం. మళ్ళీ సారి నేను దగ్గరికి పోతే ఊకే నీకు చెప్తే సిగ్గుశరం లేదా, నేను ట్రైన్ కింద ఎవరు చచ్చిపోతా అని ఆ రోజు నా ఇట్లా ట్రైన్ కింద గురికింది మేడం. దగ్గర కురికితే నేను ఉరికి పట్టుకొచ్చి ఇంట్లో ఒకసారి చేసి అమ్మ నాన్న చెప్పిన ట్రైన్ కింద గుర్తుంది అంటే వాళ్ళు ఏమైంది ఎందుకు అంటే ఇట్లా అని నేను చెప్పేసినాక మళ్ళీ సారి మేము అందరం కోసం మాట్లాడుతున్నాం మేడం. మాట్లాడేటప్పుడు మేము ఇట్లా మాట్లాడుతూనే ఉన్నాం. మళ్ళీ లేచింది మేడం. మళ్ళీ లేచి మళ్ళీ ట్రైన్ ఇక్కడికి ఉరుకుతుంది. అదే మళ్ళీ ఉరికి మళ్ళీ పట్టుకొచ్చి మళ్ళీ కుసేపెట్టి ఇట్లా వేస్తే మాకు నిద్రపోతుంది వేస్ట్గా అంతవరకు నైట్ మొత్తం కావాలి ఉండలేము మేము అని నేనేం చేసినా మా అత్త మామ ఫోన్ చేస్తానని ఫోన్ చేసినా మేడం. ఫోన్ చేస్తే మా మామ ఏమంటాడు, నాకు శంషావాళ్ళ పని ఉంది నేను రాను కానీ బొమ్మడిదిని అత్తమ్మను పంపిస్తా వచ్చి తొలుకోతారు, వచ్చి ఏమన్నా బుద్ధి చెప్పి తొలుకోతారు అని. మా అత్త వచ్చింది, మా బొమ్మడి వచ్చిండు. పొద్దున వచ్చిండు వాళ్ళు వచ్చి అమ్మ బిడ్డ తయారుగా అన్నారు. అనే వరకు ఆమె తయారై రెడీ వెళ్ళి వాడింది. వీళ్ళు వచ్చి చాయ్ కూడా తాగిరు ఇంట్లో. తాగినాక లేచిపోతారు. పోతుంటే మా నాన్న వచ్చి ఏమన్నాడు, అమ్మ నాత్రికి ఇటుకెళ్ళి వేసింది చెప్పుకుందాం అమ్మ, నలుగురు పిలుచుకొని చెప్పుకుందాం అంటే అత్తమ్మ విషయం అన్నది. మా నాన్న కాక అంటారు, కాక ఇప్పుడు వద్దు మీ అల్లుడు లేడు కదా, మీ అల్లుడు వచ్చినాక శంషాబాద్కి వచ్చినాక మాట్లాడుకుందాం మా కాక, ఇప్పుడు నా ఏడిస్తుంది నేనేం మాట్లాడాలి నాకు అర్థం కాదు చేయదంటే మా నాయన విషయం అన్నాడు. సరే అమ్మ మళ్ళీ దసరా పండుగ వస్తుంది కదా మళ్ళీ తొలుకోండి మళ్ళీ అంటే తొలుకోయింది మేడం. తొలుకోపోయినాక 4 రోజులకు ఫోన్ చేస్తే మా మామ ఏమంటాడు, ఆడికి వచ్చినాక మీ సంగతి ఒకసారి చూసినాక నా బిడ్డను ఏమేమి చేసిరో నీ సంగతి ఒకసారి చూసినాకనే ఆడ మాట్లాడుకుందాం అంటే మా నాయన వచ్చి ఎందుకు అల్లుడా ఇంత పెద్ద ఇది చేస్తున్నావు, చిన్నదానికి ఎంత పెద్ద ఎందుకు వస్తున్నావు అంటే ఆయన వచ్చి ఏమంటాడు, నా బిడ్డను ఏమేమి చేసిరో ఆడికి వచ్చాక చూసుకుందాం, ఆడికి రాండి ఒకసారి వచ్చినాక మనం ఒకసారి నువ్వు నేను ఇద్దరేము సపరేట్ పోయి మాట్లాడుకొని తర్వాత ఏదో ఉన్నాడు అన్నాక సరే అని ఏదో అనుకొని మేము వాళ్ళ ఊరుకోనికి భయపడాం మేడం, కొడతారో ఏమంటారో భయపడి మేము పోక మేము బోడుపల్ల మా పెద్ద మాస్టర్ ఉంటాడు. మాకు ఇయ్యమందుకే ఒక ఆయన చూసుకుని పెట్టుకుంటా మేడం, మాకు తెలియదు. ఇంకోటి మేడం సారీ మేడం ఒకటి మర్చిపోయిన ఒకటి దగ్గరకు పోయిన అన్నప్పుడు ఆ రోజు నా దగ్గరికి వచ్చిన రోజు వచ్చి అయిపోయి నేను లేచిపోయేటప్పుడు ఏమన్నది, సీట్లో నాకు ఒకడు ఉన్నాడు సీట్ అంటోడు ఉన్నాడు, నాకు ఇష్టం లేని పెళ్లి చేసిన మా అమ్మ నాయన నాకు ఇష్టం లేడు అమ్మ నాకు వద్దు పెళ్ళి అంటే, అమ్మ నాకు తగ్గట్టు అమ్మ వీళ్ళు చేసుకో మంచిగా ఉంటే వాళ్ళ దగ్గర చేస్తావని మా నాయన మా అమ్మ నచ్చగొడితేనే నీ మీద నీ మనసు పెట్టుకొని పెళ్లి చేసుకున్నాను, లేకపోతే ఇంతవరకు నీ పెళ్లి చేసుకోబోదు. నా చెల్లెలు మొత్తం మా ఊర్లో ఉన్నాడు నా చెల్లెల మీద నాతో మాట్లాడకు, నువ్వు నీతో మాట్లాడాను పక్క అసలు నీ దగ్గర వండను కూడా నేను అన్నాక సప్పరాకున్నా. అయితే తొలకపోయారు. మేము ఆయన మా అమ్మ నేను ముగ్గురం కలిసి బోడుపల్లి పోయినాం. బోడుపల్లి మా పెద్ద మనిషితో చెప్పినాం, ఇట్లా గిట్ల అయింది లెక్క, ఇట్లా దగ్గరికి పోతే చెప్పేసి కొడతా అన్నది, ఇట్లా అన్నది మేడం అని
మామయ్య అని ఆయన చెప్పాం. చెప్తే ఆయన వచ్చి సరేలే వాళ్ళని పిలుచుదామని ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చిర్రు. వచ్చినాక మళ్ళీ సవాల్ మామూలు అడిగిరు. నేను ఇవే సవాల్ చెప్పిన మేడం. చెప్పినాక ఆమెను అడిగితే ఏమని చెప్తుంది, నేను మా అన్న అంటే మా నాయనకు అన్న అవుతాడు, పెద్దనాన్న, నాకు పెద్దనాన్న, మా పెద్దనాన్న పెద్ద కొడుకు, మా ఇంట్లో ఆమె దగ్గరికి నేను ఆమె దగ్గర 2 సంవత్సరాలు ఒకటి చిల్లరవర వస్తాను, ఒకటి బండి కిందకి 2 సార్లు ఉరికింది. మళ్ళీ ఇట్లా నా మీద లేందే పెట్టింది. 3 అయినా కూడా పెద్ద మనిషి చూసి సరే మంచిదని తెంపేసిండు. అడిగి ఇష్టం అరే నీకు ఇష్టమారా అన్నాడు. నేను చూసేమన్నా నాకు ఇష్టం లేదు మేడం, నేను మామ నాకు ఇష్టం లేదు, ఆమె నాకు ఇష్టమే లేదు. ట్రైన్ చూపించింది, చెరువు చూపించింది, ఇంకా నన్ను అన్ని అడ్డమైన మాటలు అన్ని కలిసి తిట్టింది. నాకు అవసరమే లేదు పిల్ల నేను అన్నా. అంటే ఆమె కూడా చూసి నాకు కూడా ఇష్టం లేదు అన్నాడు. అన్నాక ఒప్పుకున్నాక విడాకుల పత్రం అనుకున్నాక మళ్ళీ ఏమొచ్చిందేమో, నేను నాకు ఈ ఊరు నచ్చలే, ఇంకో ఊరికి పోతా అది ఇది అన్నాడు. అన్నాక ఒక 3 రోజుల దాకా పెండింగ్ పెట్టింది మేడం ఈ పంచాది. మేము పెండింగ్ పెట్టినాక మళ్ళా మా ఇంటికి మేము వెళ్ళిపోయినాం. మా పెద్ద మనిషి చూసి నువ్వేం రోజులు ఇంటి వరకు బొడపాలో నువ్వు వెళ్ళిపోనాడు. అయినాక మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చినాక చెరొక భాగం వేసినారు. ఫస్ట్ ఆ భాగం నాకు నచ్చలే, మళ్ళీ వేసుకున్నాం, మళ్ళీ మాట్లాడుకున్నాం పంచాది అంటే సరే అని ఆ పంచాది పిలుచుకొని మళ్ళీ 2 భాగాలు మాకేసారు, 1 భాగం వాళ్ళకేసారు. సార్ 400 దాకా ₹1,00,000 కట్టించినాం మేడం. వాళ్ళ పెట్టిన సొమ్ములు ఇచ్చేసినాం. మళ్ళీ మా పెద్దన్నకు మాకు అని చెప్పింది కదా, నా పెళ్ళాన్ని దగ్గర 2 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నావు అంట. నాకు పెళ్ళాన్ని ఎట్లయితే చేసినావు, నా పెళ్ళాన్ని నువ్వే చేసుకోరా అని ఆయన నా మీద తిట్టుకుంటా వచ్చి 10,000 మా మీద కులం మీద కట్టిండు. ఆయన కట్టించినాం 13,500 ఆయన కట్టించినాం. 400 తక్కువ ₹1,00,000 వీలు కట్టించినాం. మేమున్నాం సార్ మేడం. అంతా అయిపోయినాక మెట్టలు వచ్చేసింది, ఆ పుస్తకం నాకు ఇచ్చేసింది. పొంగులు ఆటేసినాక ఎవరు ఒప్పందం వాళ్ళకి అయిపోయింది. మా పెద్ద మనిషి విషయమన్నాడు, దీపావళి పండుగ మొన్న పోయిందిగా మేడం, దీపావళి పండుగ ఉంది, ఇప్పుడు విడాకుల పత్రం రాయారు, ఒక 2 రోజులు 3 రోజులు వాయిదా పెడుతున్నా, దీపావళి పండుగ వెళ్ళిన తెల్లారి నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్తా, నువ్వు ఒక 1500 అంటే సరే. వాళ్ళు ఒక 1500 వచ్చారు, మేము ఒక 1500 వచ్చినాం. ఆ 1500 తీసుకొని ఆయన పోయి చేపించుకొచ్చుకున్నట్ట ఇంకే పెట్టిండు కూడా. ఆ చేపించుకొని నిన్న పోయి తీసుకుంటాం కాయదాలు తెచ్చుకుందాం అనుకున్నప్పుడు వీడికి వచ్చింది మేడం వాళ్ళు. మళ్ళీ ఇంకా మా నాన్న దగ్గర కూడా కొద్దిగా కొన్ని ముచ్చట్లున్నాయి, ఆయన కూడా ఎత్తాడు. నేను మేడం నాది ఇంతే. చెప్పండి. అమ్మా నమస్కారం. అయ్యో పెండి అయిపోయింది, అందులేమి లొల్లి లేదు. ఓనాడు చూసేమన్నదంట నా మీద ఊకి నువ్వు చేస్తే మాత్రము ఇదంతా నీళ్ళు కావాలని చెప్పి ఒక్కసారి అన్నది. మళ్ళీ 4 రోజులకు మళ్ళీ ఏమన్నది, మళ్ళీ వీడు చేసినంత మళ్ళీ చేస్తే మళ్ళీ ఏమొచ్చింది, చెంపకెట్టి కొడితే నెత్తి తిరిగి కింద వాళ్ళు. నువ్వు ఎవరన్నారు? నా కొడుకుని తెల్లారినాక ఏది తంతన్నది, చెప్పుతులు కొడుతున్నది, చెంప మీద కొడుతున్నది, కొట్టింది. అవన్నీ నాకు ఈ బండికి ఇది కోతన్న ముచ్చట మేము పట్టుకున్నాం కదా, ఆడికెళ్ళి ఈ పట్టుకొని తెచ్చి చేసాము. ఇతరుల నగే కూర్చున్నాం. ఇక సరే, మా ఆయనకి ఏదో సంబంధం ఉంది అని అమ్మాయి అంటుంది, నేను చూడలేదు అనింది, అది కూడా చెప్పింది. మీరు కట్నం తీసుకురండి లేకపోతే నువ్వు పో అన్నావంట కదా. ఇది కట్నం అడగంది పెద్ద మనసు ముందు న్యాయమైంది. లేదు మేడం, అబద్ధం మేడం, ఇది నిజం కాదు మేడం, అబద్ధం మేడం. లేదు అట్లా మాట్లాడవు కదా, నీకు 3 బిడ్డలు కదా, పెట్టుకోలేం దోలాడుకోలేవు కదా నువ్వు. అడగనండి. ఇప్పుడు నా విసురు నా పిల్లలతో నీకు తప్పగా నీ పిల్లలకు. మన ఎవరికి తెలీదు ఏది నిజం ఏది అబద్ధం అని. నువ్వు చెప్పు, ఏది నిజం ఏది అబద్ధం అని. మీరు భార్య భర్తగా 1 రోజు కూడా ఉండలేదు. ఏది చెప్తున్నా మేడం, చిత్రహింసలు పెడుతుంది. ఒక్క పెళ్ళి ఇప్పటికీ 2 నెలలు అవుతుంది మేడం. 1 వారం ఉంది మా ఇంట్లో, 18 రోజులతో వాళ్ళ ఇంట్లోనే ఉంది మేడం.
వాళ్ళ మధ్య మా మధ్య పెద్ద మనిషి కూడా ఉన్నాడు ఇక్కడ పలిపించుకున్నాడు వచ్చారా చూపించమ్మా వచ్చాను మేడం. పెద్ద మనిషి అడిగాడు ఓ మీ పెద్ద మనిషి పెద్ద మనిషి ఇష్టమా లేదా అబ్బాయి పిల్లని కంటే సరే తాత నువ్వు అట్లా అన్నావు కదా మామ మళ్ళీ ఆ పిల్లని కూడా అడిగానంటే ఆమె వచ్చి నాకు కూడా ఇష్టం లేదు అని ఆమె మేడం అన్నాక అబద్ధం చెప్పకూడదు. అన్నది మేడం ఈ మాట అన్నది మాట అన్నది అన్నది మాట చిన్న పిల్లలు కూడా ఎట్లా పడతాదో వెళ్తుంది మేడం ఎట్లా పడతాదో వెళ్తుంది చూడు మేడం అట్లా మాట్లాడక మేడం ఎట్లా మాట్లాడుకుంటప్పుడు మధ్యలో ఎందుకు ఇంకా లోకం చెప్పినదే మేడం మాట అనలే కదా ఏ అమ్మా మధ్యలో ఒక మనిషి ఉన్నాడు కదా మేడం. ఉండమ్మా. అవును ఒక్క నిమిషం అండి వాళ్ళిద్దరు మాట్లాడుకోనండి వాళ్ళిద్దరు మేడం 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 తల్లిన మీద కాలు అమ్మ వస్తుంది ఇంకా ఒక్క నిమిషం ఉండమ్మా ఉండు బాబు వీళ్ళిద్దరు మాట్లాడితేనే కదండి మనకు తెలుస్తుంది మేడం నిన్ను అడుగుతాను లేవు ఇష్టం లేదు అన్నదానివి మెట్టలు పుస్తే నా చేతికి ఎత్తిచ్చినావు రూపాయల కట్టినప్పుడు కూడా మేడం నేను కూడా ఎత్తుకుంటా మేడం గడిచింది సత్యమని ఎత్తుకుంటా బలవంతం చేసి తీసుకురు మా ముంగట్నే ముంగల్నే మేడం 45,000 పంచారు మేడం. వద్దు నాకు వద్దు నాకు పిల్ల వద్దు నాకు ముందుగానేమో ఏలుకుంటా అన్నాడు వెనకసేపు తల్లి మాట విని తండ్రి తల్లి మాట విని వద్దు అన్నాడు ఇప్పుడు నువ్వేమంటావయ్యా నువ్వేమంటావు మీరైతే అట్లా ఒప్పుకుంటా మేడం ఎట్ట చెప్తే అట్ట కాదు ఆ అమ్మాయి నీ కావాలంటుంది నిన్ను సరే అట్లానే కదా మేడం సస్తే భక్తం మళ్ళీ అది ఎట్లా మేడం అదొకటి చెప్పు నువ్వు అడిగింది కరెక్ట్ బాబు నిజంగానే నువ్వు అడిగింది 100% కరెక్ట్ లక్ష్మి నరసింహ అడిగింది కరెక్ట్ ఒకవేళ నీకు ఆ భర్త కావాలంటే నువ్వు ఇక చచ్చిపోతాను ట్రైన్లో ఎక్కుతాను దూకుతాను అలాంటి మాటే నీ నోట్లో నుంచి రాకూడదు ఈ చచ్చిపోతాను అని భయపెట్టదు నీకు ఇప్పటి నుంచి దానికి ఏమేమి ఫార్మాలిటీస్ ఉందో అన్నీ మేము రాసుకుంటాం చెప్పండి మీ అమ్మ గురించి మీ నాన్న గురించి మీ తమ్ముళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు చచ్చిపోతాను అనుకోకూడదు ఇప్పుడు మీకేం కావాలి న్యాయం ఈ కుర్రాడు మీద ఈ అమ్మాయితో ఉండాలి చేయాలి మంచిగా ఉండాలి మంచిగా ఉండాలంటే ఈ అమ్మాయి మీద తప్పు ఉందండి ఆమె కూడా వీడికి ఉందా లేదా నేను కనుక్కుంటాను ఈ కుర్రోడికి వీళ్ళకి ఇంకొక సంబంధం ఉందా లేదా అని నేను కనుక్కుంటాను ఉందంటే దాని తగ్గట్టు మనకు తెలిసిపోతుంది సరే మేడం సరే నీకు ఏదో అమ్మాయి ఉందమ్మా ఏదో అబ్బాయికి ఏదైనా ఉన్నాడా అమ్మాయి ఉంది మేడం ఉంది. అవుతుంది ఎవరు చెప్పారు నీకు నీ కన్నారా నువ్వు చూసావా ఇతను ఇలా వద్దున చిన్న నువ్వు ఎలాగ చచ్చిపోతాను నేను సస్తాను అని చెప్తావు కదా అలాగే అన్నాడు నాకు ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ ఉంది అని అప్పుడు ఏం చేస్తావు చూపించాడు మేడం అప్పుడు ఏం చేద్దాం చెప్పు నువ్వే చెప్పు మా ఆయన నాకు కావాలి మేడం మీ ఆయన నీకు కావాలి మీ ఆయన నీకు ఉంటాడు మీ ఆయన నీకు కావాలి కానీ ఆ అమ్మాయితో ఈయన సంబంధం పెట్టుకోకూడదు అదే కదా నీకు కావాల్సింది సరే అది అవుతుంది మన డాక్టర్ గారు లాయర్ గారిని పిలిపిద్దాం మాట్లాడదాం ఏంటి అని చెప్దాం ఏమండి డాక్టర్ గారు లాయర్ గారు రండి చెప్పండి డాక్టర్ గారు మేడం యూజువల్గా ఏంటంటే ఇది అంటే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఎవరు కూడా ఈ పెళ్ళికి తయారుగా లేరేమో అనిపిస్తుంది మేడం నోబడీ ఈజ్ రెడీ బహుశా లక్ష్మి విషయానికి వస్తే మేడం అంటే ఇటువంటి రెడీనెస్ లేనటువంటి పెళ్ళిళ్ళు యూజువల్గా ఇలాగే అవుతాయి అనేటటువంటి దానికి ఇది ఒక నిదర్శనం అంటే లక్ష్మి నేను ఎందుకు నీతో మొదలు పెడుతున్నానంటేనమ్మా నిజంగా పెళ్ళి అంత సమస్యాత్మకంగా ఉందా అంత తట్టుకోలేనటువంటి అంత భయంకరమైనటువంటి పెళ్ళ లేదా నువ్వు ఈ పెళ్ళికి రెడీగా ఉండకపోవటం అంటే ఏంటంటే ఈ పెళ్ళి అనేటటువంటి అంశం గురించి నీకు పూర్తిగా అవగాహన లోపం ఉందా అంటే పెళ్ళి అంటే ఏంటి అత్తమామలు అంటే ఏంటి భర్త అంటే ఏంటి ఎటువంటి సమస్యలు వస్తాయి అనేటటువంటి అవగాహన లోపం ఉందా ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను పెళ్ళి అయ్యేటటువంటి కొత్తలో ముఖ్యంగా మొదట ఫ్యూ మంత్స్లో ఆ నెలల్లో కానీ ఆ సంవత్సరంలో కానీ చాలా సున్నితమైనటువంటి మనస్తత్వంతో ఉండవలసినటువంటి అవసరం ఉంది మనసులు చాలా సున్నితంగా ఉంటాయి ఆ సమయంలో అంటే ఏమాత్రం ఒక చిన్న సమస్య వచ్చినా కూడా భేదాభిప్రాయాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటి సమయంలో ఏంటంటే మనలో ఓపిక ఓర్పు లేకపోయినా
లేదంటే మనలో ఈ పెళ్లి మీద ఒక నమ్మకం లేకపోయినా, లేదంటే ఈ పెళ్లిని ఇలా మలుచుకోవచ్చు అనేటటువంటి ఆలోచన లేకపోయినా మనం ఇన్ఫీరియర్ అయిపోతాం, అంటే తగ్గిపోతాం. మనం తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది అంటే కనుక మీ ఇద్దరి యొక్క జీవితం అందరికీ ఒక సినిమా అయిపోతుంది. సినిమా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే కనుక చెప్పేటటువంటి వాళ్ళు ఎక్కువ అయిపోతారు. ఈ సీక్వెన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టు. ఇప్పుడు అటువంటి చెప్పేటటువంటి మనుషుల్లో నీ తోటి కోడలు కూడా అక్కడ ప్రత్యక్షమైంది. అందుగురించి నేను చెప్పేది ఏంటంటే కనుక అసలు సిసలైనటువంటి పెళ్ళి అంటే ఏంటంటే కనుక ఓపిక ఓర్పుతో కూడినటువంటిది. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా నమ్మకంతో నడిచేటటువంటిదే మంచి పెళ్ళమ్మ, అంటే నిలకడగా ఉండేటటువంటి పెళ్ళి. అది ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ పెళ్లి మీద నీకు ఒక నమ్మకం తగ్గిపోయింది. నమ్మకం తగ్గిపోయినప్పుడు నీ భర్త కాదు అనేటటువంటి కంక్లూజన్కి నువ్వు వచ్చేసావు. సో అటువంటి పరిస్థితుల్లో మీ తోటికోడలు చెప్పినా, మీ పక్కింటామి చెప్పినా కూడా నీ భర్త కాదు అనేటటువంటి క్లైమాక్స్, ఒక సైకలాజికల్ ఫిక్సేషన్కి నువ్వు వచ్చేసావు. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే పెళ్ళైన కొత్తలో చాలా మంది గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒకటైతే కనుక నేను నీకు ఖచ్చితంగా చెప్తాను తల్లి, ఏంటి ఆ విషయం అంటే కనుక అస్సలు నీలో ఆ ఓపిక సహనం అన్నది లేదు. ఇందాక నువ్వు మాట్లాడినటువంటి తీరు కానీ, ఆ పద్ధతి కానీ, నీ టోన్ కానీ, నీ వాయిస్ అంత గట్టిగా మాట్లాడేటటువంటిది, అంత స్పీడ్గా మాట్లాడేది బహుశా ఒకే ఆడపిల్ల పెంచినటువంటి నీ తల్లిదండ్రులకి దాన్ని ఓర్చుకునేటటువంటి ఓపిక ఉంటుందేమో కానీ ఒక పరాయి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అత్తమామలకి కానీ భర్తకు కానీ ఆ ఓపిక ఉండదు. అంటే ఇందాక అబ్బాయి చెప్పినటువంటి మాటలో రైల్వే ట్రాకో లేకపోతే ట్రైన్ కింద పడిపోతానో చచ్చిపోతానో అనేటటువంటి మాట ఇక్కడ చాలా కీలకమైనటువంటి మాట. ఎందుకంటే ప్రజెంట్ పరిస్థితులు అలా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఏమీ జీవించలేదు, ఏమీ అనుభవించలేదు, ఏమీ తెలియదు, కానీ చచ్చిపోతాను అనేటటువంటి పెద్ద మాట నువ్వు మాట్లాడుతున్నావు అంటే కనుక ఇది నీ తెలివి తక్కువతనానికి ఒక నిదర్శనం అని. నరసింహ విషయానికి వస్తే మేడం, బహుశా ఇందాకటి నుంచి చూస్తుంటే పెద్దయినా నరసింహ మాట్లాడేటటువంటి దానికంటే వాళ్ళ తండ్రి గారు మాట్లాడిందే ఎక్కువ ఉంది మేడం ఇక్కడ. అంటే మీరు చాలా తెలివితేటలతో కూడినటువంటి వ్యక్తి, పెద్ద మనిషిలాగా నాకు అనిపిస్తున్నారు. ప్రతి అంశాన్ని బాగా క్షుణ్ణంగా విశ్లేషించి మాట్లాడుతున్నారు. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ వీళ్ళిద్దరూ జీవితాన్ని నడిపేదానికి మీ యొక్క తెలివితేటలు ఇంత స్థాయిలో అవసరం లేదు. వాళ్ళని వదిలేసి ఉంటే కనుక వాళ్ళ సంసారాన్ని చక్కగా సర్దుకుని ఉండేటటువంటి వారేమో అని చెప్పి నా అభిప్రాయం. కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక ఆ అబ్బాయికి తెలిసింది తక్కువ, మీరు చెప్పింది ఎక్కువ. కాబట్టి మీరు చెప్పిన ద్వారా ఆ అబ్బాయి నడుచుకోవటం అనేది జరిగింది. మీరు చెప్పటం ద్వారా అబ్బాయి నడుచుకుంటున్నారు అనేటటువంటి అంశాన్ని ఆ అమ్మాయి జీర్ణించుకోలేకపోయింది. నెంబర్ 1. నెంబర్ 2, పెళ్ళికి ముందు ఎన్ని రహస్యాలు ఉన్నా కూడా పెళ్ళి అయిన తర్వాత అవి ఇక్కడ డిస్కస్ చేయటం అనవసరం. భార్యాభర్తల మధ్యన అనవసరం. ఈ పెళ్ళిని ఎలా బలపరచాలి అనేటటువంటి ఆలోచన కంటే ఈ పెళ్లిలో కనిపించేటటువంటి వీక్నెస్ అతను కనిపించినప్పుడల్లా నాకు నువ్వు కాకుండా వేరే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నన్ను ఇంత గొప్పగా ప్రేమించింది అనేటటువంటి ఉదాహరణ ఈ పెళ్లిలో తీసుకురావటం సమస్యాత్మకంగా మారిపోతూ ఉంటుంది. అది నరసింహకి చెప్పేటటువంటి అంశం. ఇందులో కూడా ఏంటంటే నీకు మెచ్యూరిటీ లేదు, నీకు నువ్వుగా ఇండివిజువల్గా తీసుకున్నటువంటి డెసిషన్ లేదు. ఈ నెల రోజుల పెళ్ళి అయినా కూడా దాన్ని బలపరుచుకునేటటువంటి ప్రయత్నం నువ్వు చేయలేదు. నీ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట నువ్వు ఎక్కువ వినేసావు. కాబట్టి అయిష్టతతో ప్రారంభమైనటువంటి పెళ్ళి పెటాకుల వరకు వచ్చేటటువంటి పరిస్థితికి వచ్చింది. సో కేవలం దీనికి పెద్ద కారణం ఏంటంటే మేడం, ఇద్దరు వయసు లేనటువంటి పిల్లలకి పెళ్లి చేయటం, దాంట్లో పెద్దలు అన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోవటం, వాళ్ళ నిర్ణయాలను వాళ్ళని తీసుకోకుండా వాళ్ళని అడ్డుపడటం, వాళ్ళకి యొక్క మెచ్యూరిటీని పెంచకుండా దానికి ఇంకా తగ్గించేటటువంటి ప్రయత్నం చేయటం, ఉద్రేకపూరితమైనటువంటి ఆలోచన శైలితో మీ అమ్మాయి ఉండటం, అనాలోచితంగా ప్రవర్తించేటటువంటి ఈ అబ్బాయి ప్రవర్తన, ఇవన్నీ కూడా ఈ పెళ్లి స్మూత్గా వెళ్లకుండా అడ్డంకులతోని తర్వాత సమస్యలతోని నిండిపోయేటటువంటి పద్ధతిలో ఉంది. నిజంగా ఇక్కడ అంత సమస్యలు ఏమీ లేవు. ఇద్దరికీ మాత్రం పెళ్ళంటే ఏంటి, ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఉండాలి, సమస్యలు వస్తే కనుక ఏ విధంగా అధిగమించాలి అనేటటువంటి అవగాహన లేకపోవటం వల్ల ఒకప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉండేటటువంటి ఆలోచన మనకు ఎవరికన్నా ఉంటే కనుక ఫస్ట్ ఆ అవగాహన తెప్పించిన తర్వాత వీళ్ళిద్దరిని కలిపితే మంచిది. సో అటువంటి కౌన్సిలింగ్ అన్నటువంటిది ఏమన్నా ఉంటే కనుక
దానికి రికమెండ్ చేయటం అన్నది మంచిది. అప్పుడు వాళ్ళు మెచ్యూరిటీ పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది, ఓపిక పెరుగుతుంది, సంతోషంగా ఉంటారు. అది నా ఆలోచన. వీళ్ళ ఇద్దరు గురించి మాట్లాడడానికి ఈ ఊరు పెద్ద మనిషి ఒకరు వచ్చారు, ఆయన పిలుద్దాం. సార్ మీ పేరు? నా పేరు యాదయ్య మేడం, యాదయ్య. ఏంటండి వీళ్ళిద్దరు ప్రాబ్లం చెప్పండి. ఎట్లా ఉందంటే వీళ్ళది అనుకోకుండా ఒక పెద్ద మనుషుల సజెషన్ లేకుండా ఇద్దరు చేసుకున్నారు. మ్యారేజ్ అయిన ఒక నెలకు సంసారం కాడ ఇబ్బందులు జరిగినాయంట మేడం. మరి వచ్చినాక ఈయన ఒక రోజు ముందు వచ్చి సంఘానికి ఫిర్యాదు అయ్యాడు మేడం. ఆయనకు నేను ఫోన్ చేసినాక ఆయన కూడా వచ్చిండు. 30 మంది దాకా పిలుచుకొని మాట్లాడుకుంటే ఆడ మొత్తం రాంగ్ స్టెప్ ఉంది మేడం. మరి ఏంది అని చెప్పి ఫస్ట్ అబ్బాయిని అడిగినాం మేడం. సార్ అబ్బాయిని అడిగితే నాకు ఆడ చచ్చిపోతే నాకు ఇబ్బంది అవుతుంది, ఇంకోటి ఆమెకు వేరే సంబంధం ఉందంట, నాకు వద్దు అన్నాడు. అమ్మాయిని అడిగినాం. ఫస్ట్ టైం ఏమో కావాలన్నది, సెకండ్ టైం వద్దు అన్నది. వద్దు అనగానే నేనన్నా ఈయనకు పెద్ద మనిషికి చెప్పిన, ఈయన భయపడుతున్నాడు, ఏదైనా పేపర్ రాసి నువ్వేం చచ్చినా నేను ఉన్నా కదా అని చెప్పి జర హిమ్మత్ చేయమని చెప్పిన. ఎందుకు సంసారాలు అతికిపోనే. సరే అట్లేప్పుడు అని చెప్పి మరి ఇడాకులు అవుతారంటే అవుతామన్నారు. ఆ సామాను వాళ్ళకి ఇప్పించేసినాం. బెడ్, మంచం, అల్మారీలు, కుస్తే మెటీరియల్. సోమవారం మంగళవారం నువ్వు ఫోన్ చేయండి, నేను పేపర్ తెచ్చి రాపించి పెడతా అన్న. సరే ఓకే అన్నారు, వీళ్ళు ఓకే అన్నారు. వాళ్ళకి ఇచ్చినాం, వీళ్ళకి ఇచ్చినాం. సోమవారం మంగళవారం రాకముందే మన సాటర్డే సార్ ఫోన్ చేసిండు మన ఇక్కడికి, మీరు పెద్ద మనిషి గారంటే మీరు రావాలి అంటే వస్తుంది సార్ అని. మీరు పెద్ద మనిషిని తీసుకురండి అన్నారు, తీసుకొచ్చారు. ఆయన ఎలాగైనా కరెక్ట్గా ఆయన చెప్పేశారు. లాయర్ గారు ఏమంటారో అది చూద్దాం. మేడం ఇక్కడ ఒకటి చెప్పాలి మేడం, అది ఏ పెళ్ళికైనా కూడా ఆడపిల్ల వయసు 18 సంవత్సరాలు, మగపిల్లాడి వయసు 21 సంవత్సరాలు ఉండాలి అని అంటారు. అట్లా చేసుకుంటే ఆ వయసు కంటే తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకున్నా కూడా ఆ పెళ్ళి అనేది చెల్లదు అనేది ఒకటి. ఆ పెళ్ళి చేసిన తల్లిదండ్రులు అయినా, అంటే ఇటువైపు మీరైనా అటువైపు వాళ్ళైనా కూడా శిక్షకు అర్హులు. మీకు తెలిసి మీరు చేసుకున్నా కూడా, మీరు మిమ్మల్ని ప్రోత్సహించి ఈ పెళ్ళి అనేది చేసినా కూడా దానికి శిక్షకు అర్హులు అని అంటారు. ఆ పెళ్ళికి అటెండ్ అయిన వాళ్ళు కూడా అర్హులే. మరి ఈ కంప్లైంట్ ఎవరు ఇవ్వచ్చు అంటే, ఎవరికి తెలిసినా కూడా పలానా చోట చిన్న అబ్బాయికి పెళ్ళి అవుతోంది అని మీ దృష్టికి వచ్చిన వెంటనే మీరు ఒక చిన్న కంప్లైంట్ కనుక ఇచ్చింటే చాలా సమస్యలకు అప్పుడే పరిష్కారం అనేది దొరికేదండి. ఈ చైల్డ్ మ్యారేజ్లో ఇంకొకటి కూడా ఉంది. ఏంటి, ఆ అమ్మాయి మేజర్ అయిన తర్వాత నేను ఇతనితోటి కలిసి ఉంటాను అని ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఆ మ్యారేజ్కి వ్యాలిడిటీ అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి ఏమనింది, లక్ష్మి నాకు నరసింహ కావాలి అని అంటోంది కనుక నువ్వు కలిసి ఉంటావు అన్నావు కనుక దట్టు అది మాట్లాడకూడదు. మేము చైల్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడకూడదు, కానీ నువ్వు కలిసి ఉంటావు అని అంటున్నావు కనుక మేము మాట్లాడుతున్నాం అంతే తప్ప కనమ్మా మేము ఎవ్వరము కూడా ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ని ప్రోత్సహించిన వాళ్ళము కాదు. ఇంకొకటి పుస్తెలు తీయండి, మెట్టలు తీయండి అని చెప్పే అర్హత ఎవ్వరికీ లేదు. సో మేడం ఇవన్నీ కూడా ఈ పంచాయతీలలో ఏదైతే మాట్లాడుకున్నారో దానికి ఒక్క పిసరు కూడా వ్యాలిడిటీ అనేది లేదు. మన లోక్ అదాలత్లు, ఇదేంటి లీగల్ సర్వీసెస్ అథారిటీలు ఎక్కడైనా కూడా మీరు కుల పంచాయతీలను ఎంకరేజ్ చేయండి అన్నారు. ఎందుకు ఎంకరేజ్ చేయమన్నారు కుల పంచాయతీలని అంటే కోర్టుల మీద బర్డెన్ తగ్గించడానికి. ఇప్పుడు ప్రస్తుతానికి కోర్టులలో అంటే ఒక మురిగిపోయిన కేసులు ఎన్నైతే ఉన్నాయో అవి తీర్చడానికే దగ్గర 360 సంవత్సరాలు పడుతుంది. కనుక మీరు కుల పంచాయతీలను ఎంకరేజ్ చేయమన్నారు. కుల పంచాయతీలను ఎప్పుడు ఎంకరేజ్ చేయమన్నారు? మీ ఇద్దరు కూర్చొని తష్వేలు చేసుకోండి, గొడవలు పడకండి అంతే అన్నారు. కానీ తీర్మానాలు చేసేసుకోండి, డైవర్సులు ఇచ్చుకోండి అని మాత్రం ఎక్కడా అనలేదు. ఆ డైవర్స్ ఎక్కడా కూడా పనికి రాదు. మీరు ఇందాక ఒక మాట చెప్పారు కదండి, మీరు మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే ఎప్పుడైతే కూడా ఎవరో అతను రాస్తున్నాడు అని చెప్పేసి విడాకుల పత్రం, ఆ విడాకుల పత్రం ఎట్టి పరిస్థితిలోనూ చెల్లదు.
ఆ కుల పంచాయతీలో వెళ్ళింది కనుకనే ఆ అమ్మాయికి అవకాశం పోయింది. నాకు ఇష్టం లేదు, నా మెట్టలు తీసేశారు, నా ఏంటి తాళిబొట్టు ఇచ్చేయమన్నారు. అదే కోర్టులో అమ్మాయికి అలా జరుగుతుందా? జరగదు. అదే డిఫరెన్స్. ఎందుకంటే మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా అక్కడ మీ అభిప్రాయాలను గౌరవించి అది ఒక సజెషన్ అనేది, ఒక డెసిషన్ అనేది మీకు రాదు. మీరేమంటున్నారు? అన్యాయం జరిగింది. అన్యాయం అంటే అన్ని కుల పంచాయతీల్ని మేము ఎత్తి చూపించట్లేదు, కానీ నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. కలిపి ఉంచడానికి పంచాయతీలు పనికొస్తాయి, కానీ విడగొట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచాయతీలు పనికి రావు. మరి ఇక్కడ ఈ మ్యారేజ్ వ్యాలిడ్ మ్యారేజా, వాల్యూ కాని మ్యారేజా అంటే ఇది టీన్స్ మ్యారేజ్ అనే చెప్పచ్చు. నీకు 18, నీకు 19 అయ్యా, మరి ఆ అమ్మాయి ఏమో నాకు భర్త కావాలి అని అంటుంది. ఇక్కడ మేము చూస్తూ ఈ మ్యారేజ్ కరెక్ట్, మీరు కలిసి ఉండండి అని మేము చెప్పకూడదు. సో ఈ మ్యారేజ్ని ఎంకరేజ్ చేసే కంటే మనము మేబీ కొన్ని రోజులు వాళ్ళు దూరంగా ఉంటూ ఇందాక సార్ చెప్పినట్టు ఆ కౌన్సిలింగ్ లాంటిది ఏదన్నా తీసుకుని కొన్ని రోజుల తర్వాత అబ్బాయి మేజర్ అయిన తర్వాత మీరు అప్పుడు ఆలోచించుకొని కలిసి ఉండాలా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేసుకోండి. అమ్మ నువ్వు కూడా అతనికి అనుగుణంగా ఉండేటట్టు మ్యారేజ్ కౌన్సిలింగ్ లాంటిది ఏదన్నా కూడా ఏర్పరచుకోండి. ఎందుకంటే మనం ఎంకరేజ్ చేయలేం మేడం, దట్ ఈస్ వెరీ రాంగ్ మాకు మాత్రం తెలిసి. ఇంకా 2 సంవత్సరం పోవాలి నీకు, 21 అవ్వాలి నీకు. 2 years మీరిద్దరు సపరేట్ ఉండాలి. 2 సంవత్సరాలు. ఆ అబ్బాయికి 21 సంవత్సరం రాని ఏం సార్ మేజర్ అవుతాడు అతను. ఈ అమ్మాయికి కూడా తెలిసి వస్తుంది భర్త దూరంగా ఉంటే ఎందుకు, ఏ కారణం. 5 years కావాలి మేడం. ఏంటి 5 years? మీరు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు మీరు చూడలేదు, నాకు తెలుసు కాబట్టి నేను అంటే వీళ్ళు మాకు చెప్పింది కూడా అబద్ధమా? అది అబద్ధమా? కాదు సార్, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ అమ్మాయికి 18 అతనికి 19 అని అన్నాడు. కాదని మీరు అంటున్నారు, వయసు కాదని అంటున్నారు. వయసు లేదు మేడం. ఎంత వయసు? 17 చిల్లర ఎక్కడ ఉంది, 15 రన్నింగ్ అక్కడ. వీళ్ళు మీరు మీ ఇంటికి వెళ్ళండి, అమ్మాయి ఇంటికి వెళ్ళండి, అంతే. నీ భర్త కావాలని 3-4 సంవత్సరాలు అయిన తర్వాత రా. ఈ వేదిక మీద వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నమో విడగట్టో ప్రయత్నమో ఏమి లేదు కూడా మేమేం చెయ్యం. ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళండి, మీ అమ్మాయిని చక్కగా ఇంట్లో తీసుకెళ్ళి జాగ్రత్తగా బుద్ధి చెప్పి ఏదైనా పని పాటలు నేర్పించి టైలరింగో లేకపోతే ఏదైనా చిన్న కుట్లు గిట్లు నేర్చుకొని ఏంటండి ఏదైనా ఒక పనికి వెళ్ళు, అంతే. మేడం ఇక్కడ ఒక పని చేద్దామండి. ఆల్రెడీ వాళ్ళు డబ్బులు అవి వెనక్కి తీసేసుకున్నారు, మిగతా ఖర్చులన్నీ కూడా కట్టించేశారు కనుక మీరు తీర్మానంలో మీరు ఏదో రాస్తామని అని అన్నారు కదా, అది విడాకుల కింద మాత్రం పరిగణించకండి, చేయకండి. ఇక్కడ అదే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసినట్టు వాళ్ళకు కూడా ఒక కాగితం రాసి ఇవ్వాలి కనుక ఏంటి మీకు అందినట్టు, మీ డబ్బులు మీకు అందినట్టు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి అందినట్టు. ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలు కనుక ఈ మ్యారేజ్కి అంత వాల్యూ లేదు కనుక ఆ అమ్మాయి మైనారిటీ అయిన తర్వాత తను ఆలోచిస్తుంది. అట్లాగే అబ్బాయి 2 ఏళ్ల తర్వాత అబ్బాయి ఆలోచిస్తాడు. మీరు చెప్పిన దాన్ని మేము బిలీవ్ చేశాం కనుక అది కూడా ఆయన పెద్ద మనిషి గారు తప్పు అని అంటున్నారు కనుక మీరు మోసం చేసిన వాళ్ళైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 2 years తర్వాత కూడా మీరు కలవడం అనేది కరెక్ట్ కాదు. మాకు పాపమైనా కూడా లా ప్రకారం మీ ఇద్దరిని కలపకూడదనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. మనసుకు ఓ బాధ, మనిషికి ఓ గాథ, మమతలున్న చోటును విడిచిపోయేదా, బంధమేది కాదా ఎంతకీ తొలిగేదా. ఓ చీకటి చరణు దాటేందుకే ఆపేకువే ఉంది నీ కోసమే, అపార్థాలు తొలగించగా బతుకు జట్కా బండి దారి చూపేనండి, బతుకు జట్కా బండి దారి